ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో నిన్న అంటే శనివారం నాడు జరగాల్సినటువంటి మ్యాచ్ నెంబర్ 44 వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కాలేదు. అడపాదడపా చిన్న ఆటంకాలు కలిగించినప్పటికీ మ్యాచ్లు మాత్రము రద్దయినటువంటి పరిస్థితి రాలేదు. కానీ మొదటిసారిగా 43 మ్యాచ్లో జరిగిన తర్వాత 44వ మ్యాచ్కు వరుణుడు అతిథిగా వచ్చి మ్యాచ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 49 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 83 పరుగులు చేయగా, మరొక ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతోటి 69 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి అంటే ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 11.5 ఓవర్లలో 120 పరుగులు జోడించారు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 220 నుంచి 230 వరకు స్కోర్ చేస్తుంది అని అనిపించింది. కానీ చివరి 5 ఓవర్లలో అనుకున్నంత వేగంగా పరుగులు చేయకపోవడంతో పంజాబ్ 201 పరుగులకు పరిమితమైంది. మ్యాక్స్వెల్ 7 పరుగులకు, ఎన్సన్ 3 పరుగులు చేసి అవుట్ అయితే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 బంతుల్లో 25 పరుగులతోటి, జోష్ ఇంగ్లీషు 6 బంతుల్లో 11 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచారు. ఆ తర్వాత 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కేకేఆర్ తొలి ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసినటువంటి దశలో వర్షం మొదలైంది. మొదట భారీ గాలుల రూపంలో ఆటంకం కలిగింది. ఆ తర్వాత భారీ గాలులకు తోడు వర్షం కూడా రావడంతో ఆ గాలులకు కవర్లను ఏర్పాటు చేయడం కూడా సాధ్యం కాలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఆట తిరిగి సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ను రద్దు చేస్తూ 2 జట్లకు చెరొక పాయింట్ను కేటాయిస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. దీంతో పంజాబ్ కింగ్స్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతము 4వ స్థానానికి చేరగా, 7 పాయింట్లతోటి కేకేఆర్ 7వ స్థానానికి చేరింది. ఇక ఈ మ్యాచ్ రద్దయిన తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్లయితే గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఈ 3 జట్లు కూడా తలా 12 పాయింట్లతోటి సమానంగా నిలిచినప్పటికీ మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ మొదటి స్థానంలో, ఢిల్లీ క్యాపిటల్స్ 2వ స్థానంలో ఉంటే ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ ఈ 2 జట్లు కూడా 8 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 2 ఓటములతోటి సమానంగా ఉంటే, ఆర్సీబీ మాత్రం 9 మ్యాచ్లు ఆడి 6 విజయాలు 3 ఓటములతోటి ఉంది. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ నిన్నటి మ్యాచ్ రద్దు కావడంతో 9 మ్యాచ్లలో 5 గెలుపులు 3 ఓటమి, 1 మ్యాచ్ రద్దుతోటి 11 పాయింట్లు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్ ఆ తర్వాత ఎల్జీ అంటే లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్లు కూడా 9 మ్యాచ్లు ఆడి 5 విజయాలు 4 ఓటములతోటి 10 పాయింట్లు సంపాదించి సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ 5వ స్థానంలో, ఎల్జీ 6వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ ఈ మ్యాచ్ రద్దు కావడంతో మొత్తంగా 9 మ్యాచ్లలో 3 గెలుపులు 5 ఓటములు, 1 మ్యాచ్ రద్దు కావడంతో 7 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంటే, ఇక ఎస్ఆర్హెచ్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్లలో 3 గెలుపులు 6 ఓటములతోటి 6 పాయింట్లు సాధించి ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో. ఇక రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లు కూడా 9 మ్యాచ్లు ఆడి కేవలము 2 గెలుపులు 7 ఓటములతోటి 4 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ కాస్త నెట్ రన్ రేటు మెరుగ్గా ఉన్నందువల్ల రాజస్థాన్ రాయల్స్ 9వ స్థానంలో, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే టాప్ 5లో ఉన్నటువంటి జట్ల మధ్య ప్లే ఆఫ్స్కు పోటీ చాలా రసవత్తరంగా ఉంది. ఇక ఆ తర్వాత ఉన్నటువంటి కేకేఆర్ కానీ, తర్వాత ఎస్ఆర్హెచ్ కానీ, తర్వాత రాజస్థాన్ రాయల్స్ కానీ, సిఎస్కే కానీ ఈ జట్లకైతే ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా కష్టమని చెప్పాలి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ అండ్ సిఎస్కే ఈ 2 జట్లు కూడా టెక్నికల్గా మాత్రమే పోటీలో ఉన్నాయి. దాదాపుగా టోర్నీ నుంచి అంటే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి రాజస్థాన్ రాయల్స్, సిఎస్కే ఈ 2 జట్లు దాదాపుగా నిష్క్రమించినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు అంటే ఆదివారం నాడు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి, డబుల్ హెడర్. ఫస్ట్ మ్యాచ్లో సాయంత్రం 3:30 జరిగేటటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది, మ్యాచ్ నెంబర్ 45. సో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్, 6వ స్థానంలో ఉన్నటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఈ 2 జట్ల కూడా మరి ఇది కీలకమైనటువంటి మ్యాచ్. ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈరోజు 2వ మ్యాచ్ అంటే మ్యాచ్ నెంబర్ 46 ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలబడబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంటే, ఆర్సీబీ జట్టు 3వ స్థానంలో ఉంది. అంటే 5, 6 స్థానాలలో ఉన్నటువంటి జట్ల మధ్య, అదేవిధంగా 2, 3 స్థానాలలో ఉన్నటువంటి జట్ల మధ్య 2 కీలకమైనటువంటి మ్యాచ్లు ఈరోజు జరగబోతూ ఉన్నాయి. సో ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత ఆర్సీబీ ఈ 2 జట్ల మధ్య
జరగబోయేటువంటి మ్యాచ్ కూడా కీలకము. ఎవరు గెలిస్తే వాళ్ళు దాదాపు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టినట్టే లెక్క. ఈ మ్యాచ్ ఈరోజు సాయంత్రము అంటే రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగబోతుంది. సో ఈ రెండు మ్యాచ్లు కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి మ్యాచ్లుగా చెప్పుకోవచ్చు. టాప్లో ఉన్నటువంటి జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్లు, ప్లే ఆఫ్స్కి మరొక అడుగు దూరంలో ఉన్నటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ మరి ఈ మ్యాచ్లో గెలిచి మరి ప్లే ఆఫ్స్కి చేరుతుందా లేదో చూడాలి. అదేవిధంగా ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ చేరడానికి ఈ మ్యాచ్ ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు.